వీక్షకులకు స్వాగతం, నమస్కారం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ ఏంటంటే హౌ ఆంధ్ర ఇస్ డిప్లాయింగ్ P4 ఇన్ ఇట్స్ ఫైట్ టు ఎండ్ పావర్టీ బై 2029. P4 గురించి ఆర్టికల్ సమగ్రంగా రాసి ఉంది. P4 వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయా తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి P4 వల్ల లాభాలేంటి, ఆర్టికల్ వాళ్ళు రాసినవన్నీ జరిగే అవకాశం ఉందా? నమస్తే సార్. నమస్కారం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ చూస్తుంటారు మీరు. వాళ్ళు చాలా వివరంగా రాసుకొచ్చారు. P4 వల్ల ప్రజలకు అన్ని లాభాలు జరిగే అవకాశం ఉందా? ఇక్కడ అసలు మనకి ముందర P4 కాన్సెప్ట్ మనకి అర్థం అయితే అది జరుగుతుందో లేదో మనం ఊహించడం పెద్ద కష్టమైన పనేం కాదు. కొంతమందికి అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఎవరైనా సరే ఒక కొత్త విషయాన్ని చెబితే దాన్ని ముందర అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొత్త అంశాన్ని అంటే ఈ సొసైటీలో మనుషుల మనస్తత్వాలు ఎట్లా ఉన్నాయంటే, ఏదైనా కొత్త పదార్థం కొత్త విషయం ఏదన్నా మన దగ్గరకు వస్తే మన బ్రెయిన్ రిజెక్షన్ మోడ్లో ఉంటుంది. అంటే దాన్ని రిజెక్ట్ చేయాలి అన్న మోడ్లో ఉండి వాళ్ళు చెప్పేది అంటే ఎంత వివరించి చెప్పినా వినే పరిస్థితి ఉండదు. దీనికి ప్రధానమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం. అంటే ఈ P4 ఏదో P4 P5 ఏదో చెప్తాడు అంటాడు. అంటే చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి, నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు కదా, ఆయన ఏం చెబుతున్నాడు వినాలి కదా. విన్న తర్వాత P4 పనిచేస్తుందో లేదో నువ్వు చెప్పాలి. నీకేదైనా జడ్జిమెంట్ ఉంటే నువ్వు చెప్పాలి. అంటే దోపిడీకి పనికొచ్చే పథకం అయితే బాగా గుర్తుంటుంది జగన్ రెడ్డికి, అది పనికిరాదు కాబట్టి ఏదో అంటాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, సమాజంలో ఇప్పటికే చాలా మంది P4ని అర్థం చేసుకున్నారు. అది చాలా సంతోషించదగిన పరిణామం. మరి ముఖ్యంగా ఎవరు అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరు నేను అర్థం చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఎవరైతే స్పాన్సరర్స్ ఉంటారో వాళ్ళు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని వాళ్ళు నమ్మాలి. అంటే ఈ రెండు ప్రక్రియలు జరిగిన తర్వాత, మొదటిది అర్థం చేసుకోవటం, రెండోది దాన్ని నమ్మటం. ఈ రెండు అర్థమైన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వస్తారు. ఇక్కడ మన సొసైటీలో మనకి బ్యాడ్ లక్ ఏంటి అంటే, ఉన్న వాళ్ళల్లో ఒక 50% వాళ్ళే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అర్థం చేసుకున్న తర్వాత ప్రభుత్వం మీద నమ్మకం ఉంచేది ఒక 25%. ఆ 25%లో ముందరకు వచ్చేది ఒక 10-15% వస్తారు. ఇక్కడ ఏంటి అంటే, ఈ లాజిక్ నాకే తెలిస్తే చంద్రబాబు నాయుడికి తెలీదా? అందుకనే ఆయన ఈ మార్గదర్శులు అని ఒక పేరు పెట్టి ఎవరైతే మెంటర్స్ ఉంటారో వాళ్ళని తెలుగులో మార్గదర్శులు అని పెట్టాడు. ఈ P4 మోడల్ని 3 గ్రూపులుగా డివైడ్ చేశాడు. మూడు రకాల సహాయాలు వాళ్ళు అందించవచ్చు, వీళ్ళు తీసుకోవచ్చు. ఒకటి, కుటుంబం మొత్తాన్ని దత్తత తీసుకొని, అంటే దత్తత తీసుకొని అంటే అదేదో అంతకు ముందర మనం చూసాం, శ్రీమంతుడు అనే సినిమా వచ్చింది, మహేష్ బాబు సినిమా. ఆ ఊరు దత్తత తీసుకుంటాడు. దత్తత తీసుకొని దానికి అవసరమైన డబ్బులు, నేను ఎక్కడో అమెరికాలో ఉంటాను, అవసరమైన డబ్బులు పంపిస్తాను, మీరు చూసుకోండి అనే పద్ధతి కాకుండా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుని వాళ్ళకి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ హెల్ప్తో పాటు వాళ్ళకి నువ్వు ఎట్లా డెవలప్ అయ్యావో వాళ్ళకి చెప్పి, వాళ్ళు ఎట్లా డెవలప్ కావాలో చెప్పాలి. వాళ్ళకి ఆర్థిక సహాయం ఒక్కటే ఇచ్చేస్తే వాళ్ళకి ఏం చేయాలో ఎట్లా వెళ్ళాలో వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు. కాబట్టి ఈ డబ్బులు ఖర్చు అయిపోయినా కానీ వాళ్ళకి లాభం ఉండదు, అనుభవంలోకి రాదు. అందుకని నువ్వు అనుభవజ్ఞుడిగా నువ్వేం చేయాలి అంటే, ఇదిగో నేను నీకు ఈ 1,00,000 రూపాయలు ఇస్తున్నా, ఈ 1,00,000 రూపాయలతోటి ఇట్లా చెయ్యి అని వాళ్ళకి మెంటరింగ్ చేయాలి. అది ఈ కాన్సెప్ట్లో ప్రధానమైన అంశం. రెండోది, నేను కార్పొరేటివ్ సోషల్, ఇప్పుడు మీకు తెలుసు కదా, చాలా కంపెనీలు కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత శాతం నిధుల్ని వాళ్ళకి వచ్చిన లాభాల్లో కొంత పర్సంటేజ్ ఖర్చు పెట్టాలి. నాకు పెద్ద కంపెనీ ఉంది, నేను కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేను ఒక మండలాన్ని దత్తత తీసుకుంటాను, లేదు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చేది అదొక ఇది. ఆ మండలానికో ఆ ఊరికో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, ఆ ఊరికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తూ, ఇప్పుడు ఉదాహరణకి ఒక 10-20 కుటుంబాలు ఒక గ్రామంలో
రజకులు ఉన్నారు అనుకోండి. ఉదాహరణకి చెప్తున్నాను, ఇది మీరు ఆ స్కీమ్కి సంబంధించి తీసుకోమాకండి, ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఒక రజకుల కుటుంబాల్లో అక్కడ ఒక 20 ఉన్నాయనుకోండి. ఆ 20 మందిని కూర్చోబెట్టి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ఏం చేయాలంటే వాళ్ళకి దోబిఘాట్లు కావాలి. దోబిఘాట్లు కట్టించటంతో సరిపోదు కదా. ఆ ఊళ్ళో వాళ్ళకి ఒక రోజుకి ఒక 2000-3000 బట్టలు ఉతికే సౌకర్యం కల్పిస్తే సరిపోదు కదా. ఆ ఊళ్ళో కెపాసిటీ కూడా ఉండాలి కదా, అంతే కదా. ఆ ఊళ్ళో 2000 బట్టలు ఉతకటానికి ఎవరన్నా ఇవ్వాలి కదా, అక్కడ కుదరదు కదా. అందుకని ఏం చేయాలి, ఆ దోబిఘాట్లు అక్కడ కట్టించటమే కాకుండా ఆ దోబీలకి కలెక్షన్ వెహికల్స్ పెట్టాలి. చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి బట్టలు తెచ్చుకునే సౌకర్యం కల్పించాలి. అది మీకు అర్థమైంది అనుకుంటా. అంటే ఈ వెహికల్ అనేది లేకపోవటం వల్ల ఇప్పటి వరకు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం దోబిఘాట్లు కట్టిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా దోబిఘాట్లు కట్టిస్తుంది. వాళ్ళకి ఉతకటానికి బట్టలు రావు, వాళ్ళకి పని లేక కూర్చుంటారు. దోబిఘాట్లకి పెట్టిన ఖర్చు అంతా వృధా అయిపోతుంది. ఎవరైతే ఈ మెంటర్ ఉంటాడో ఈ విషయాన్ని గ్రహించి వాళ్ళకు ఒక 2 వెహికల్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వెళ్ళి, ఒక వ్యక్తి వెళ్ళి బట్టలు కలెక్ట్ చేసుకొని వస్తాడు, ఇంకొక వ్యక్తి తీసుకెళ్లి ఇచ్చొస్తాడు. అంటే ఈ 20 మంది కాకుండా ఇంకొక 2-3 వాళ్ళ మీద ఆధారపడి బతుకుతారు. అప్పుడు ఏమవుతుంది, మీకు మొత్తం సౌకర్యం, వాళ్ళు ఇచ్చే సౌకర్యం విస్తృతం అవుతుంది. దానివల్ల వాళ్ళ కుటుంబాలన్నీ కూడా లాభపడతాయి. ఇది నేను చిన్న ఉదాహరణ చెప్పాను. అంటే ఇటువంటివి పెద్ద పెద్ద టాస్కులు కూడా తీసుకొని చేయగలిగితే గ్రామాలకి గ్రామాలు బాగుపడిపోతాయి, మండలాలకి మండలాలు బాగుపడిపోతాయి. వాళ్ళకి ఉపాధి అంటే వాళ్ళు ఎవరి దగ్గరకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే బదులు వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశాన్ని మనం కల్పిస్తాం. డబ్బులు ఇచ్చి ఊరుకుంటే అవి ఖర్చు అయిపోతాయి. అందుకనే మెంటరింగ్ ఉండాలి. ఇది ఒక 2వ వ్యవస్థ. 3వ వ్యవస్థ, మీలాంటి బాగా ధనికులు ఎవరన్నా ఉన్నారనుకోండి, నవ్వుతారేంటి, మీలాంటి ధనికులు ఉంటారు, వాళ్ళకి ఇవ్వటానికి మనసు కూడా ఉన్నది. అంటే ధనికులైనంత మాత్రాన ఇవ్వాలని లేదు కదా. ధనికుడు అయి ఉండి ఇవ్వాలన్న మనసుండి అది మెంటరింగ్ చేయటానికి సమయం లేని వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఈ P4 ఫౌండేషన్ వాళ్ళు దే విల్ టేక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీ తరఫున P4 ఫౌండేషన్ వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఈ 3 సెక్టార్లలో ఎవరికి ఏది వీలైతే ఆ అవకాశాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాల వాళ్ళ అభ్యున్నతికి ఉపయోగించే విధంగా ఈ మోడల్ని రూపొందించారు. ఇది P4లో స్థూలంగా ఉన్న ఈ P4 మోడల్లో ఏంటి అంటే గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ని అవసరం ఉన్నవాడు ఉపయోగించుకోవాలి, అవసరం కల్పించేవాడు అవసరం ఉన్నవాడే వచ్చి వాళ్ళు 1,00,000 మంది వచ్చి అక్కడ కూర్చుంటే స్పాన్సర్ ఎవరు రాలేదనుకోండి, నీరు గారిపోదు. లేదు ఇచ్చేవాళ్ళు 1,00,000 మంది వచ్చారనుకోండి, తీసుకునేవాళ్ళు లేకపోతే వీడేం చేస్తాడు? సో అందుకని ఏంటి అంటే గవర్నమెంట్ బంగారు కుటుంబాలు అని కొన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళల్లో కుటుంబాన్ని ఐడెంటిఫై చేయటం అంటే ఎట్లా చేయాలి, ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలి? ఒక భార్య భర్త ఉన్నారు, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో ఉద్యోగం చేసుకుంటున్నారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీకు మీ చేత బిజినెస్ పెట్టిస్తాను, మీరు చెయ్యండి అంటే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? అవును, వాళ్ళ అబ్బాయో అమ్మాయో ఎక్కడో హైదరాబాద్లోనే ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఏదో పంపిస్తూ ఉంటారు. లేదు గవర్నమెంట్ ఆ వృద్ధాప్య పెన్షన్ వస్తుంటుంది వాళ్ళిద్దరికి, ఆ మొత్తం కలిపితే ఒక 20,000 అవుతుంది, వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళు కష్టపడే వయసు కూడా కాదు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, నమస్కారం అండి, మీరు పెట్టిస్తానన్నా నాకు అవసరం లేదండి అంటారు. ఇక్కడ ఏంటి, అవసరం ఉన్న కుటుంబాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి సహాయం చేయాలి. ఈ ప్రాసెస్ అంతా వ్యక్తిగతంగా ఎవరు చెయ్యలేరు. అందుకని ప్రభుత్వం కొన్ని యాడిస్టిక్స్ పెట్టుకొని బంగారు కుటుంబాలని సెలెక్ట్ చేసింది. బంగారు కుటుంబాలని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే నేనేమనుకుంటానంటే మాది నర్సరావుపేట అండి, మా నర్సరావుపేటలో నాది అరండల్పేట అండి, ఆ అరండల్పేటలో ఓ 10 కుటుంబాలని నాకు అప్పగించండి అని అడుగుతా. అంటే నా కోరిక నేను పుట్టిన ఊళ్ళో
నా ఏరియాలో ఉన్న వాళ్ళని, పేదవాళ్ళని ఉద్ధరిద్దాము అని ఉంటే నేను అది అడుగుతా. అప్పుడు అక్కడ ఆరండల్పేటలో పేదవాళ్ళు లేరు అనుకోండి, లేదు నేను 20 కుటుంబాలు అడిగాను, అక్కడ 2 కుటుంబాలే ముందరకు వచ్చినాయి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సార్ మీరు 20 కుటుంబాలు అడిగారు, అది కూడా అరండల్పేటలో అడిగారు, నర్సరావుపేటలో అడిగారు, మీకు అరండల్పేటలో 2 కుటుంబాలే ఉన్నాయండి, ఆ పక్కనే ఉన్న ప్రకాష్ నగర్లో ఇంకొక 10 కుటుంబాలు ఉన్నాయండి, ఇటు పక్కన ఇంకో చోట ఇంకొక 2 కుటుంబాలు ఉన్నాయి, మొత్తం కలిపి మీరు చేయండి సార్ అంటే, అప్పుడు నేను నా నిబంధన అరండల్పేట అనే నిబంధనని సడలించుకొని ఫోన్లే మా ఊళ్ళో నేను చేసుకుంటున్నానని చెప్పి నర్సరావుపేటలో ఎక్కడున్నా వాళ్ళకి స్పాన్సర్ చేయాలి. సార్ ఇప్పుడు ఆ సెలక్షన్ అనేది గవర్నమెంటే చేస్తుందా? గవర్నమెంట్ అంటే ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తుందా, లేదంటే పార్టీ తరఫున చేపిస్తున్నారా? పార్టీ ఇన్వాల్వ్మెంటే లేదు ఇందులో. పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. అంతా కూడా వాళ్ళు మొత్తం ప్రొఫైల్ చూసుకుంటున్నారు, చూసుకొని ఆ ప్రొఫైల్ ప్రకారం అర్హులైన కుటుంబాలని చేస్తున్నారు. లేదు అంటే ఏదైనా కుటుంబం మేము P4లోకి వస్తాము అని చెప్పి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళని స్క్రూటినైజ్ చేసి పెడుతుంది త్రూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారానే. ఎగ్జాక్ట్లీ. అంతే తప్ప ఇందులో ఫేవరెటిజం ఏది ఉండదు. ఎవరికి కావాలని వాళ్ళకి హెల్ప్ చేద్దాం, వీళ్ళకి చేయకుండా అడ్డుపడదాము, అంత కుత్సిత బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ కావటం లేదు, కాకపోవటమే మంచిది. అందుకని ఇక్కడ మనం ఈ P4 మోడల్ మొన్న ఎప్పుడో ఒక ఆయన ఒక 15 రోజుల కిందటో 20 రోజుల కిందటో ఒక సీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరో వచ్చి ఒక మండలాన్ని దత్తత తీసుకొని, ఐ థింక్ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొత్తాన్ని మేము స్పాన్సర్ చేస్తామండి, మేము లిఫ్ట్ ఇరిగేషన్కి అయ్యే ఖర్చు మేము పెట్టుకుంటాము, అక్కడ ఆనకట్ట కట్టడానికి, లిఫ్ట్లు పెట్టడానికి గుంటూరు జిల్లాలో అది మేము పెట్టుకుంటాము, కాలువలు మీరు తవ్వించుకోవాలి అన్నారు. మేము ఒక 20 కోట్లు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము, మీరు కాలువలు గవర్నమెంట్ తవ్వించాలి అని చెప్పారు. వాస్తవంగా ప్రాజెక్ట్ అంటే ఒక సైట్లో కట్టేది, లిఫ్ట్ అంటే ఒక సైట్లో పెట్టేది, కాబట్టి ఆ సైట్ కొనుక్కొని అందులో లిఫ్ట్ పెడతాడు. కాలువలు తవ్వించడం గవర్నమెంట్ డ్యూటీనే కదా. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే, నేను కాలువలు తవ్వించుకుంటాను, మీరు లిఫ్ట్ పెట్టుకోండి అని చెప్పి. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చేస్తే అక్కడ ఆ ఏరియాలో రైతులందరికీ ఉపయోగమే కదా, వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా. ఇది కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఈ తరహాలో చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అనుకుంటారు. ఏది కూడా అయ్యేది కాదు, పోయేది కాదు. మనం పుట్టటం, మనం పెరగటం, మనం చదువుకోవటం, లేకపోతే మనం ఒక ఉద్యోగం చేయటం, డబ్బులు సంపాదించటం, ఇవన్నీ కూడా అయ్యేవి కాదు, పోయేవి కాదు. మన ప్రయత్నం ఉంటేనే అవుతాయి, పోతాయి. అందుకని మన ప్రయత్నం లేకుండా, ఏదో ఒక సామెత ఉంది కదా, నీ ప్రయత్నం నువ్వు చేయకపోతే దేవుడు కూడా సాయం చేయండి. అవును. అందుకని ఇక్కడ ఏంటి అంటే, ఈ స్కీమ్ మీద, లేదు ఈ సిస్టమ్ మీద, ఈ వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే దయచేసి నోరు మూసుకొని కూర్చోండి, చేసేవాడిని చెడగొట్టాలి. మీరు ఈ సమాజానికి చేసే మేలు అదొక్కటే, ఆ ఒక్క మేలు చేయండి చాలు. జగన్మోహన్ రెడ్డి లాగా P4 P5 అదేమవుతుందో మాట్లాడద్దు. నువ్వు ఒక లీడర్వి కదా, నువ్వు ఆ పని చేయలేకపోతున్నావు కదా, నీకు చేత కాదు కదా, పక్కనోడికి సహాయం చేసే మనసు నీకు లేదు కదా, నోరు మూసుకొని కూర్చో, చేసేవాడు చేస్తాడు, చేయించుకునేవాడు చేయించుకుంటాడు. సార్, చంద్రబాబు నాయుడు గారు P4 అనౌన్స్ చేసినప్పుడు 20 లక్షల కుటుంబాలకి చేయూతిస్తా అన్నారు ఆయన. ఇప్పుడు సుమారుగా 10-12 లక్షల కుటుంబాలు అయినాయి అని చెప్పి సమాచారం ఉంది. ఎగ్జాక్ట్గా ఎన్ని కుటుంబాలకు వచ్చింది సార్? 15 లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి దాదాపుగా వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చారు. టార్గెట్ దగ్గరలో ఉన్నారు అంటే అనౌన్స్ చేసిన 6 నెలల్లోనే. వాళ్ళు ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షలు కాలేదు, కానీ ఒక 13 లక్షలు అయింది. ఇప్పుడు మొత్తం టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని బలవంతం చేయట్లేదు, ఎవరిని కూర్చోబెట్టి కన్విన్స్ చేయటం లేదు. నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతే రా అని కూర్చున్నది. అట్లా కాన్సెప్ట్ చెప్పి కూర్చుంటేనే ఒక 15 లక్షల కుటుంబాలు మమ్మల్ని బంగారు కుటుంబాలుగా మార్చండి అని వచ్చినాయి. దాదాపు ఇప్పటికి ఒక 60,000 మందో 70,000 మందో మార్గదర్శులు వచ్చారు. అది గొప్ప. ఇది అసలు మీరు ఒక 60,000 మందే అనుకుంది. 60,000 మంది మేము ఒక కుటుంబాన్నో, ఒక గ్రామాన్నో, ఒక మండలాన్నో మేము దత్తత తీసుకుంటాము అని రావటం అనేది సామాన్యమైన విషయమా మీరు చెప్పండి. అవునా?
వండర్ఫుల్ థింగ్ అండి. ఎందుకు అంటే మీకు మనం చాలా సొసైటీలో చాలా మందిని చూస్తూ ఉంటాం. మనకు కూడా కొన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి. మేమేదో బలానా అనాథాశ్రమం నుంచి ఫోన్ చేస్తున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి అంటాడు ఒకడు. మేము ఇక్కడ పిల్లల్ని చదివిస్తున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి అంటాడు. చాలా మంది ఇద్దాము అనుకున్నా కానీ వాడు కరెక్ట్గా చేస్తున్నాడా లేదా, ఏదన్నా ఫ్రాడ్ చేస్తున్నాడా అన్న డౌట్ తోటి సగం మంది ఆగిపోతారు. అవును. నిజంగా సిన్సియర్గా చేసేవాడికి సహాయం చేయటానికి సమాజంలో చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది కాబట్టి ఆ భయం లేదు ఎవరికి. ఎగ్జాక్ట్లీ. అందుకనే ఆ ఎగ్జాంపుల్ చెప్పింది. ఇప్పుడు గవర్నమెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. నీ ముందరే ఒక కుటుంబం, నీ ఆసరా కోసం ఎదురు చూస్తున్న కుటుంబం ఉంది. నీవు ఆ కుటుంబాన్ని చూసుకో, కావాలంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకో, వాళ్ళు నీ ఆలోచనకి తగ్గట్టు ఉన్నారో లేదో చూసుకో. నీకు వీలు లేకపోతే నాకు ఈ కుటుంబం కాదు ఇంకో కుటుంబం ఇవ్వమని అడుగు, ఏదైనా చేసుకో. నీకు సర్వీస్ చేయటానికి, నువ్వు ఒక 10 మందికి సర్వీస్ చేయటానికి నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి నీకు సర్వీస్ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సరే, ఈ P4 స్కీమ్ సక్సెస్ అయితే తొలి రాష్ట్రం అవుతుందేమో, పేదరికం లేని రాష్ట్రంగా ఇండియాలో తొలి రాష్ట్రం ఇదే అవుతుంది అనుకుంటా. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయంటారా? అంటే ఇది కావాలి, ఇది సక్సెస్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇది సక్సెస్ అయితే ప్రపంచంలోనే ఇది ఒక మోడల్ అవుతుంది. ప్రపంచం మోడల్ అవుతుంది, తొలి స్టేట్ అవుతుంది బహుశా. ఇంకా మీకు ఎన్ని అడ్జెక్టివ్స్ అయినా వాడు. అంటే రాష్ట్రంలో పేదవాడు అనేవాడు ఉండడు. అంటే ఈ స్కీమ్ మొత్తం కంప్లీట్ అయింది, టార్గెట్ కంప్లీట్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే, టార్గెట్ పెట్టుకొని సహాయం చేసేవాడు నేను ఒక 20 కోట్లు ఖర్చు పెడతాను అని వచ్చాడు అనుకోండి. ఆ 20 కోట్లు ఒక 40-50 కుటుంబాల మీద ఖర్చు పెట్టాడు అనుకోండి. ఈ 50 కుటుంబాలలో కొంతమంది బద్ధకంతో, సహజంగా ఉండే బద్ధకంతో ఈ స్కీముని వాడుకోలేకపోతే ఆ స్కీము నిరుపయోగం అవుతుంది. అతను ఎంత ప్రయత్నించినా ఆ బద్ధకం కారణంగా పేదరికంలోనే ఉండిపోతాడు. ఇంకొకళ్ళు ఆ వచ్చిన నిధుల్ని ఆశించిన ప్రయోజనానికి భిన్నంగా వాళ్ళు ఖర్చు పెట్టచ్చు. దానివల్ల వాళ్ళు పేదరికం నుంచి బయటపడలేకపోవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఏంటి అంటే, ఇచ్చే వ్యక్తి కరెక్ట్గా ఇస్తూ ఉంటే ఆ డబ్బుల్ని నువ్వు ఉపయోగించుకొని మళ్ళీ నువ్వు ఎవరి సహాయాన్ని ఆశించకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే విధానాన్ని వెతుక్కోవాలి. అది చేయాల్సి. స్కీమ్ గొప్ప స్కీమ్, చాలా గొప్ప స్కీమ్. మీకు అంటే ఇంకొక చిన్న ఇది చెప్తాను. కుప్పం తెలుసు కదా మనకు, నారా చంద్రబాబు నాయుడు ఓన్ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు ఒక వృద్ధుడు వచ్చాడు ఆయన దగ్గరికి, సహాయం కావాలి అని. ఆయన కంప్యూటర్లో చంద్రబాబు నాయుడు ఆయన ప్రొఫైల్ చూసి, నువ్వు ఆల్రెడీ లోన్ తీసుకున్నావు కదా అని అడిగితే, తీసుకున్నాను, నాకు బలానా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు లోన్ ఇచ్చారు, మరి ఏమైంది అని. వాళ్ళు ఇచ్చిన లోన్ తోటి బోర్ వేసుకున్నాను అన్నాడు. బోర్ వేసుకున్నావు కదా, ఇంకేంటి ప్రాబ్లము అని అడిగాడు. బోర్ వేసుకున్నాను, కింద నుంచి నీళ్లు దొరకడానికి వీళ్ళు మోటార్ ఇవ్వలేదు అని చెప్పాడు. అంటే ప్రభుత్వం బోర్ వేసుకోవడానికి డబ్బులు ఇచ్చింది, బోరు వేయించింది, బోరు ఉన్నది, దానికి మోటార్ ఇవ్వాలి. ఏం చేయాలి? బోర్ ఇస్తే కానీ రైతు పంట పండించుకోలేడు. బోరు వేసిన తర్వాత మోటార్ పెట్టడానికి ప్రయోజనం లేదు, వాళ్ళు పెట్టలేదు. మోటార్ పెట్టుకునే స్తోమత ఇతనికి లేదు. వెయిట్ చేస్తున్నాడు పెట్టుకుందామని. ఆ 20,000-30,000 ఎప్పుడు రావాలి ఇతనికి? రాలేదు. అక్కడి నుంచి పైపు కావాలి, ఆ పైపులు వేసుకోవడానికి డబ్బులు కావాలి. ఈ డబ్బులు లేక అతను ఆగిపోయాడు. వెంటనే చంద్రబాబు నాయుడు ముందర ఆ మోటార్ వేసి పైపులు ఇచ్చి, ఆ బోర్ వేశారు కదా మీరు, వేసిన దానికి సార్థకత ఉండాలి కదా. అతనికి ఇప్పుడు మొత్తం గవర్నమెంట్కి డబ్బులు ఖర్చు అయిపోయింది, అతనికి ప్రయోజనం లేదు. మనం ఎందుకు ఈ గవర్నమెంట్ స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు అని చెప్పి ఆయన మిగిలిన వాటిని వాళ్ళకి కావాల్సిన, అంటే నువ్వు బోరు వేసి ఆ పంట పొలంలో నీరు పారించే వరకు బాధ్యత నువ్వు తీసుకుంటే ఆ తర్వాత నీకు అతని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ఆ మిగిలిన అవన్నీ శాంక్షన్ చేసి, వాటికి ప్రయోజనం లేకపోతే నేను ఇస్తానులే, మీరేం వరీగా మాకండి అని చెప్పి చేశాడు. ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు మొత్తం కుప్పంలో దాదాపు 250 కుటుంబాలని మేము దత్తత తీసుకుంటాం. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, మీకు ప్రభుత్వ పథకాలు సగం దూరం వచ్చి ఆగిపోతుంది, ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఈ పథకం వల్ల ఆశించిన ప్రయోజనం రావటం లేదు. ఈ గ్యాప్ని బ్రిడ్జి చేయటానికి మంచి పనిముట్టు ఈ P4 విధానం. అందుకని దయచేసి అందుకనే 2-3 సార్లు ఇది మీకు వినటానికి బోరు కలిగిస్తున్నా చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, P4ని
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థం కాకపోతే చెడగొట్టే ప్రయత్నం చేయాలి. దీని మీద దుష్ప్రచారం చేసి దీన్ని చెడగొట్టే ప్రయత్నం చేయమాకండి. మీకు వీలు కాకపోతే మీరు కూర్చోండి, మీకు నమ్మకం లేకపోతే మీరు ఊరుకోండి. చేసేవాడిని చెడగొట్టు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన పార్టీ వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు అంటే, టీచర్లని మీరు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి అని చెప్పి గవర్నమెంట్ బలవంతం చేస్తున్నది అని చెప్పి ప్రచారం చేశారు. టీచర్కి వచ్చే జీతం అతని కుటుంబ పోషణకే సరిపోదు. ఎవరన్నా అడుగుతారా నువ్వు ఇంకో కుటుంబాన్ని దత్తత తీసుకో అని? ఒక టీచర్ని కానీ, లేదు ఒక గ్రామ స్థాయిలో పనిచేసే ఒక ప్రభుత్వ ఉద్యోగిని కానీ, లేదు ఒక ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే వ్యక్తిని, క్లర్క్ను కానీ, ఏ ప్రభుత్వం అన్న అడుగుతుందా నువ్వు కుటుంబాన్ని వేరే కుటుంబాన్ని దత్తత తీసుకొని? అంత సెన్స్లెస్ గా ప్రచారం చేసుకో, దుష్ప్రచారం, ఇటువంటి చెడు ప్రచారం చేసి ఆ చెడు ప్రచారాన్ని నిజమని నమ్మించటానికి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి ఏం సాధిస్తావు? నువ్వు ఒక మంచి ప్రయత్నానికి నువ్వు సహకరిస్తే సహకరించు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. అంతేగాని చెడు ప్రచారాన్ని చేయొద్దు. ఈ P4 అనేది ఒక గొప్ప కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమాన్ని చెయ్యటానికి నీ దగ్గర డబ్బులు లేవు. నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఒక 10 కుటుంబాలకో 20 కుటుంబాలకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి P4కి నువ్వు దరఖాస్తు చేసుకున్నావా లేదా అని అడిగి P4 గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా ఎన్రోల్ అయ్యేలాగా చెయ్యి. దీనికి పైసా ఖర్చు లేదు. నీ ఊళ్ళో వాళ్ళని నువ్వు చెయ్యి. తద్వారా ఆ పుణ్యం నీకు కూడా వస్తుంది. అంతేగాని పాపం మూట కట్టుకోమాక. ప్రభుత్వాలు సహజంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉంటే ఇంప్లిమెంట్ చేస్తామని ప్రజలు కూడా అందుకుంటా ఉన్నారు. కానీ P4 అద్భుతమైన కార్యక్రమం అని, నిజమైన పేదవాడికి మేలు జరిగే కార్యక్రమం అని, వీలైతే మీరు అందరూ సహాయం చేసి ఆ పేద కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయండి, కానీ నీరుగార్చే ప్రయత్నం చేయవద్దంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 పథకం సక్సెస్ అయితే రాష్ట్రంలోనే నిరుపేద కుటుంబం అనేది లేకుండా దేశానికి ఆదర్శంగా నిలిచే రాష్ట్రంగా నిలుస్తుందంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.